కూతురికి పెళ్ళికొడుకు దొరకకపోవడంతో అశ్వపతి మహారాజు తీసుకున్న నిర్ణయం చూసి రాజ్యమంతా షాక్ అయింది. ఆ కాలంలో ఒక తండ్రి తన కూతురికి అసలు ఇలాంటి ఆజ్ఞ ఎలా ఇస్తాడు? నిండు సభలో ఉన్న సావిత్రితో మహారాజు అశ్వపతి ఆవేదనగా ఇలా అన్నాడు. అమ్మా సావిత్రి, నీలో ఉన్న ఆ దైవాంశను, నీ తేజస్సును చూసి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఏ ఒక్క రాజకుమారుడు సాహసించడం లేదు. కాబట్టి నీకు తగిన వరుడిని ఈ దేశంలో ఎవరూ ఎంచుకోలేరు. నీ భర్తను నువ్వే స్వయంగా వెతుక్కో. నీ గుణాలకు సరితూగేవాడిని ఎంచుకునే పూర్తి స్వేచ్ఛ నీకు ఇస్తున్నాను అని ఆజ్ఞాపిస్తాడు. స్వయంవరానికి రాజులు రావడం ఆనవాయితీ. కానీ ఇక్కడ ఒక రాకుమారే స్వయంగా భర్తను వెతుక్కోవడానికి వెళ్ళడం ఎవరు ఊహించని విషయం. అయినా సరే తండ్రి మాటకు ఎదురు చెప్పకుండా సావిత్రి ఆ ఆజ్ఞను శిరసావహిస్తుంది. వెంటనే బంగారు రథం సిద్ధమైంది. వయసులో పెద్దవారైన కొంతమంది మంత్రులను, రక్షకులను వెంటబెట్టుకుని తన జీవిత భాగస్వామి అన్వేషణ కోసం సావిత్రి ప్రయాణం మొదలు పెడుతుంది. ఎన్నో రాజ్యాలు, సువిశాల నగరాలు, పల్లెటూళ్ళు తిరిగింది. ఎంతోమంది వీరులను, రాజులను చూసింది. కానీ ఎక్కడ ఏ ఒక్కరూ ఆమె మనసుకు నచ్చలేదు. అలా నిరాశగా ప్రయాణిస్తున్న సావిత్రి రథం ఒక దట్టమైన అడవిలోకి ప్రవేశించగానే ఒక్కసారిగా ఆగిపోయింది. అక్కడ ఆమె కళ్ళు ఎవరి మీద పడ్డాయి? ఆ అడవిలో ఆమె జీవితాన్ని శాశ్వతంగా మార్చిపోయే ఆ వ్యక్తి ఎవరు? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఎపిసోడ్ 3 కోసం వెయిట్ చేయాల్సిందే.